ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి పేరును ఒక ఛానల్లో రీతూ చౌదరి బయట పెట్టిందో, అలా సజ్జల అనే ఒక వ్యక్తితో శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి మాట్లాడటం నేను అనేక సందర్భాల్లో విన్నాను, లేదా ఆయన పేరు చెప్పడం నేను విన్నానని ఎప్పుడైతే బయట పెట్టిందో ఇది ఒకసారిగా పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. ఇప్పటికే శ్రీకాంత్ అనే వ్యక్తి భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డికి బినామీగా చెప్తున్నారు. బట్ శ్రీకాంత్ మాత్రం నేను ఎవరికి బినామీ కాదని చెప్తున్నారు. ఏదేమైనా మొత్తంగా రీతూ చౌదరి సజ్జల రామకృష్ణారెడ్డి పేరును చెప్పడం అనేది రాజకీయంగా ఒక రకంగా ఉలిక్కిపాటుగా చెప్పొచ్చు. వైసీపీ నేతలందరూ కూడా ఉలిక్కిపాటుకు గురయ్యే పరిస్థితి. ఒకవేళ విచారణలో గన సజ్జల రామకృష్ణారెడ్డి పేరును శ్రీకాంత్ కూడా చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ ఇష్యూ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. దీని మీద పూర్తి వివరాలు తెలియాలంటే ప్రస్తుతం అదుపులోకి అయితే ఇంకా తీసుకోలేదు. శ్రీకాంత్ నోటీసులు ఇవ్వాలా, ఏ ఆధారంతో నోటీసులు ఇవ్వాలనే దాని మీద అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు సబ్ రిజిస్టర్ గా రిటైర్ అయినటువంటి ధర్మసింగ్ ఇచ్చే సమాచారం ఆధారంగా శ్రీకాంత్ అయితే నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీకాంత్ నోరు తెరిస్తే గానీ ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి, రీతూ చౌదరి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పింది అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది.